శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రైతుల భూములపై ట్యాక్స్. తెలంగాణలో రైతుల మధ్య జరుగుతున్నటువంటి ఒక జోరు చర్చ. ఖజానా నింపేందుకు రైతుల పొట్టలు కొట్టడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇది రైతులు చెప్తున్నటువంటి మాట. వ్యవసాయ భూములపై సర్కారు కన్నుపడిందని చెప్తున్నారు. భూమి శిస్తు పేరుతో రైతులపై ట్యాక్స్ భారం మోపడానికి ప్రభుత్వం సిద్ధమైంది. భూమి శిస్తు విధి విధానాల ఖరారుపై త్వరలోనే 3 మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమించేటువంటి అవకాశం కూడా ఉంది. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసినటువంటి కీలక ప్రకటన సంచలనంగా మారింది. భూ కబ్జాలను తగ్గించడానికి భూమి శిస్తు తీసుకొస్తున్నామని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎవరి భూమి ఎవరి అధీనంలో ఉందో తెలుసుకోవడానికే శిస్తు తీసుకొస్తున్నామని వెల్లడించారు. భూ ఆక్రమణలు తగ్గి అసలైన యజమానులకే భూ హక్కులు లభిస్తాయని కూడా పొంగులేటి చెప్తున్నప్పటికీ రైతుల్లో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే శిస్తు విధానంతో నెలకొన్నటువంటి భూ వివాదాలను కూడా గుర్తు చేస్తున్నారు. గత బ్రిటిష్ పాలనని 1984 కన్నా ముందున్నటువంటి పాలనని, ఆ విధానాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అనేదే ప్రధాన ప్రశ్నగా మారింది. చూడాలి. ఒకసారి పొంగులేటి మాట్లాడారు, విందాం. రకం కట్టడం అనేది పటేళ్లు పటవారీలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా ఈ రకం కట్టడం వలన ఆనాటిలాగా ఎకరానికి 3 డిజిట్లు 100 రూపాయలు 200 రూపాయలు కాకుండా నామినల్ కాస్ట్ పెట్టి ఈ నామినల్ కాస్ట్ రకాల రసీదు కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలో కొన్నిసార్లు ఉంది. 1/17 ప్రాంతాల్లో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అసలు కొన్ని ప్రాంతాలు అనేది ఏ ఆధారము లేదు, ఏ కాగితమో లేదు. ఏ కాగితం లేకని కారణంగా అసలు ఈ భూమి నాదేనా నాది కాదా అని ఆ భూమి ఆసాన్ని ఉలిక్కి పడి లెగిస్తే తనకు వచ్చే ధర్మ సందేహంలో నిజం కూడా లేకపోలేదు. అటువంటి సంబంధించింది సాల్వ్ చేయడానికి అదొక మనం అఫీషియల్ గానే చేయాలి, వెరీ నామినల్ ఛార్జ్ తో అనేది ఒక కాన్సెప్ట్. కొన్ని స్టేట్లలో దీని మీద స్పెషల్ గా స్టేట్ గవర్నమెంట్ కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటకు రిలీజ్ చేయడం అనేది, దాని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా ఉచిత బెటర్ అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు పండించిన పంటకి మద్దతు ధర కల్పించండి, తర్వాత ఎన్ని శిస్తులైనా వేసుకోండి. దీనికి సంబంధించి ఎరువులు సక్రమంగా అందించండి, తర్వాత మీరు ఎన్ని శిస్తులైనా వేసుకోండి. మీరు పంటని సక్రమంగా సకాలంలో కొనండి, ఒకవేళ మాకు నష్టం రాకుండా చేయండి, తర్వాత ఎన్ని శిస్తులైనా వేసుకోండి. ఇది రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన విమర్శలు. ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. ఈ విధానంతో ఆలోచిస్తే మాత్రం వ్యతిరేకత తప్పదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పంట పండించడానికి వరుణుడు కరుణించక నానా కష్టాలు పడుతుంటే పైగా మళ్ళీ ఇదొక శిస్తు రూపంలో, పన్ను రూపంలో మా మీద మోపేటువంటి భారం ఏంటి అనేది ప్రధానంగా రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మరొక కొత్త పన్ను అనుకోవచ్చు అంటారా? సామాన్యుల నుంచి రైతులకి షిఫ్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఏంటి నామినల్ ఛార్జెస్తో శిస్తు అని అంటే 1984కు ముందున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని గుర్తు చేస్తూ కూడా కొంతమంది సీనియర్ సిటిజన్స్ చెప్తున్నటువంటి మాట ఏంటి? ఆ రోజులు మళ్ళీ తెలంగాణలో వస్తాయా? అసలే వర్షాలు తక్కువగా పడతాయని ముందుకు నుంచి చెప్తున్నప్పటికీ ఎరువుల సరఫరా సరిగా లేకపోవడం, మద్దతు ధర సరిగా లేకపోవడం, పండించినటువంటి పంటని ప్రభుత్వం సరిగా కొనడం లేదు అనేటువంటి విమర్శల నేపథ్యంలో మళ్ళీ ఒక శరాఘాతంగా రైతుల మీద పడ్డటువంటి ఒక పిడుగు లాంటి అంశం. దీని మీద 3 మంత్రులతో కమిటీ వేసి చర్చిస్తామనేటువంటి మాట చెప్తున్నారు అని అంటే ఏంటి, అసలు ఎలా చూడాలంటారు ఈ కామెంట్ని మనం? అయితే ఇప్పుడున్నటువంటి ఇక్కడ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన అంటే ప్రజల కోరిక మేరకు వచ్చినటువంటి ప్రభుత్వం. కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈ 30 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు దాదాపు
ప్రజలకు వ్యతిరేకంగానే తీసుకుంటున్నారు అనేది కూడా కొంత మరి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా మరొక ఏదైతే పాతకాలంలో 1984లో ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థకు సంబంధించి భూమికి శిస్తు అనేది ఉండేది. ఇప్పుడు మరొకసారి దాన్ని తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇది శిస్తు కాదు, పేద ప్రజలకు రైతులకు ఇది శిక్ష. సో ఖచ్చితంగా దీనిపైన మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 100 రూపాయలు 50 రూపాయలు ఉన్నటువంటి ఈ శిస్తును రైతులకు భారం అవుతుంది, రైతులు కట్టలేకపోతున్నారని దీన్ని తొలగించారు. దాని తర్వాత మళ్ళొకసారి ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అప్పుడు ఇంతగానం కూడా అంటే ఈ స్థాయిలో భూమి రిజిస్ట్రేషన్స్ కి కానీ ఈ రెవెన్యూకి సంబంధించి కానీ ఈ ఫీజులు లేవు. ఇప్పుడు మొత్తం కూడా రిజిస్ట్రేషన్ కి ఫీజులు పెరిగిపోయినాయి, స్టాంప్ డ్యూటీ పెరిగిపోయింది, మొత్తం వ్యవహారం అంతా చేంజ్ అయింది. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులు భూమిని కొనాలన్నా లేదంటే అమ్మాలన్నా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికే ఫీజుల మోత మోగుతుంది. ఎంఆర్ఓ ఆఫీసులలో చాలా మంది మరి ఆ ఫీజులు కట్టలేక కూడా రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తరుణంలో ఒకవైపు ఈ రిజిస్ట్రేషన్ ఇలా ఉంటే దాంతో పాటు రైతులు పంట వండక ఒకవైపు మరి గోడును ఏడుస్తా ఉన్నారు. పంట పండించినా కూడా మరి దానికి మద్దతు ధర ఉండట్లేదు. మద్దతు ధర ఉన్నా ఒకవేళ అంటే సరైన సమయంలో కొనట్లేదు. ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి కల్లాలు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 2 నెలల నుంచి కూడా మరి అక్కడే ఉంటున్నాయి. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఈ మొత్తం ఈ వ్యవస్థకు సంబంధించే ఈ భూమి విషయంలో అంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ భూములలో చాలా మంది హస్తం అంటే రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గతంలో ఉన్నట్టు ఏదైతే ఈ ధరణి పోర్టల్ ఉందో ఆ ధరణి పోర్టల్ ను తొలగించి ఇప్పుడు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏదైతే భూభారతి అనేది ఒక పోర్టల్ తీసుకొచ్చింది, కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది ఒక పోర్టల్ కాదు, కొత్త చట్టం ఇది. భూభారతి అనేది చట్టం అంటే రైతులకు వాళ్ళకు ఉన్నటువంటి భూమిని ఇప్పుడున్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి రికార్డుతో కాకుండా ఇప్పుడున్నటువంటి రికార్డుతో కొత్త నెంబర్ ఇస్తారు, అంటే కొత్త సర్వే నెంబర్ ఇస్తారు. ఆ సర్వే నెంబర్తో ఎవరి భూమి మొత్తం కూడా ఎవరిది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ మంత్రి కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్తున్నది ఏంటంటే ఆ రిసిప్ట్లో అంటే శిస్తు కడితే ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఇచ్చేది అంటే వాళ్ళ సొంత భూమి అయితేనే వాళ్ళు ఆ శిస్తు కడతారు కదా అని అంటున్నారు. ఇప్పుడు అంటే కొత్త వాళ్ళు కట్టొచ్చు, ఉన్న భూమి ఓనర్లు కట్టొచ్చు, వేరే వాళ్ళు కూడా ఏదైతే ఈ శిస్తు కడతారో ఆ శిస్తు కట్టిన వాళ్ళకే ఆ భూమి పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరైనా కట్టొచ్చు, నేనైనా కట్టొచ్చు ఒక ల్యాండ్ ఉంటే. మరి ఆ శిస్తు ఎవరు కట్టుతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. భూభారతి చట్టం అనేది చాలా చక్కగా ఉంది. భూభారతిని ఉపయోగించి ఈ భూ ఆక్రమణకు కానీ ఈ మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా కట్టడి చేయొచ్చు, మొత్తం కూడా ఈ కబ్జాలు చేయకుండా అరికట్టొచ్చు. కానీ అది ఇంప్లిమెంట్ చేస్తలేరు. భూభారతి చట్టం అనేది ఇంప్లిమెంట్ చేయకుండా మరొకసారి ఇప్పుడు ఆ భూభారతి వల్ల ప్రయోజనం లేదు. మరొకసారి ఈ శిస్తు ద్వారా మరి ఇటు ప్రభుత్వ ఖజానాన్ని నింపడం కావచ్చు, అలాగే ఇంకా కొంత అక్రమాలకి పాల్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులకు ఇది ఒక శాపం అని చెప్పుకోవచ్చు మురళి ప్రధానంగా ఇక్కడ. ఎందుకంటే భూభారతికి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఈ ధరణిలో చాలా అక్రమాలు జరిగినాయి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. దాంతోనే భూభారతి తీసుకొచ్చారు, దాంట్లో కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. మరి ఏదైతే ఈ భూభారతికి సంబంధించి రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈ శిస్తు తీసుకురావడంతో ప్రజల మీద మరింత భారం పెరిగే అవకాశం ఉంది మురళి. ఎస్, అనుకూలత అయితే ఉండదు, ఖచ్చితంగా వ్యతిరేకతే డెఫినెట్ గా ఉండేటువంటి ఛాన్స్. మరి చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అంటే ఆల్రెడీ వ్యతిరేకత అయితే మొదలైపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత సామాజిక పెన్షన్ల విషయంలో కావచ్చు, ఇతరత్ర అన్నింటినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పైగా మళ్ళీ ఇదొక పిడుగులాంటి వార్త అనేటువంటి మాట. ప్రభుత్వం ఏమైనా వెనక్కు తగ్గుతుందా, లేకపోతే మరొక రూపంలో ఏమైనా శిస్తు వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? గతంలో ఏదైతే పట్వారీ వ్యవస్థ కావచ్చు, గతంలో బ్రిటిష్ పాలనను అంటే మళ్ళీ ఆ కాలాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే భారంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ శిస్తు అనేది ఇప్పుడు అన్నిటికీ వర్తిస్తుంది. ఓన్లీ కొంతమంది అంటే బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ స్పందిస్తున్నారు. ఇది గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఈ విధంగా ఉండేది. అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ శిస్తుని కంటిన్యూ చేసింది కాబట్టి సో దానికి సంబంధించి కూడా ఒక చర్చిస్తున్నారు. ఇది అసలైనటువంటి కాంగ్రెస్ పాలన అనేటువంటి
మాట. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రధానంగా ఈ శిస్తుకు సంబంధించి ఏదైతే చెరువు భూములు ఉంటాయో, చెరువులో ఉన్నటువంటి భూములు ఉంటాయి, మెట్ట భూములు ఉంటాయి, వ్యవసాయ భూములు ఉంటాయి, ప్రాజెక్టు కింద సాగు చేసుకునే భూములు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి పండితే ఒక్కొక్కసారి పండకపోవచ్చు. సో ఆ వ్యవసాయం పండినా, మనకు పంట దిగుబడి వచ్చినా రాకపోయినా ఈ శిస్తు అనేది కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ 1 సంవత్సరం పాటు లేదంటే 2 సంవత్సరాల పాటు అక్కడ పంట పండలేదు అనుకోండి, శిస్తు ఎందుకు కట్టాలండి? సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రేజ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి నిర్ణయాలు అంటే రైతులకి, ఇక్కడ ప్రజలు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ రైతులు కావచ్చు, ఇట్లాంటి చట్టాలు తీసుకురావడం అనేది సర్వత్రా ఒప్పుకోని పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఖచ్చితంగా మరి ఇప్పటికే ఒక కమిటీ వేశారు కాబట్టి, మంత్రుల కమిటీ, ఆ మంత్రుల కమిటీతో చర్చించిన తర్వాత దాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెడతారంటే, అసెంబ్లీలో ఇప్పటికే మరి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల ముందుకు వచ్చినప్పుడు, ఈ పన్ను గురించి ప్రజల గురించి వచ్చినప్పుడు మాత్రం దీంట్లో చాలా అంశాల పైన కూడా మరి కొంత ఏదైతే దీనికి సంబంధించి అపోహలు ఉన్నాయి, ఈ అపోహలను తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటది. సో దీనిపైన అసలు ఈ భూమి శిస్తు ఎవరెవరు కట్టాలి, అసలు నిజమైన ఓనర్ అనేది మీకు ఆల్రెడీ, ఎందుకంటే ప్రభుత్వ భూమి రికార్డులలో ఖచ్చితంగా ఒక రికార్డు ఉంది, ఆ రికార్డుకు సంబంధించి అన్ని వ్యవహారాలు ఉన్నాయి. కానీ మరొకసారి ఆ భూమి రికార్డులు ఈ ఆక్రమణలకు చెక్ పెట్టడానికే మేము ఇది తీసుకొస్తున్నాం అనేది ఖచ్చితంగా ఇది ఒక కుట్రకోణం దాగి ఉందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మాత్రం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఇది పేదల పాలిట, ఇటు రైతుల పాలిట ఇది శిస్తు కాదు, శిక్ష అని చెప్పొచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక రైతుల భూములపై ట్యాక్స్, సరే పేరేదేమైనప్పటికీ కూడా రైతుల పైన మరొక శరాఘాతం అయితే పడబోతోంది. ఖజానా నింపేందుకు రైతుల పొట్టలు కొట్టడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. వ్యవసాయ భూములపై సర్కార్ కన్ను పడిందని చెప్తూ ఉన్నారు. భూమి శిస్తు పేరుతో రైతులపై ట్యాక్స్ భారం మోపనుంది తెలంగాణ సర్కార్. భూమి శిస్తు విధానాల ఖరారుపై త్వరలోనే 3 మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమించేటువంటి అవకాశం ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్కి సంబంధించి రైతుల నుంచి, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మద్దతు ధర లేక, సరిగా పంటలు పండక, ఎరువులు కూడా లభ్యం సరిగా అవ్వక నానా రకాల ఇబ్బందులు మేము పడుతూ ఉంటే, పైగా మళ్ళీ రైతుల పైన ఇదొక పన్ను రూపంలో, శిస్తు రూపంలో మీరు భారం మోపుతున్నారు. ఈ నిర్ణయం సరైంది కాదు. వెనక్కు తీసుకోకపోతే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చూడాలి, ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకతనైతే గమనించింది, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది.